నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. హైడ్రా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎక్కడైతే అక్రమంగా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, ఈ నాలాలపైన నిర్మించిన వాటిని పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి తీసుకోవడమే ప్రధాన దీని కార్యక్రమం. అంటే చాలా వరకు హైదరాబాద్లో చెరువులు కబ్జా అయినాయి, కుంటలు కబ్జా అయినాయి. ఈ నాలాలపైన ఎవరైతే అక్రమంగా నిర్మించిన ఆ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో కబ్జా అయిపోయినాయి. ఆ నాలాలకు దాన్ని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. అదేవిధంగా అటు మొదటి నుంచి పడితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అదేవిధంగా చర్యలు తీసుకుంటూ వస్తుంది. చాలా వరకు ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి మళ్ళీ అప్పగించింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఎవరి చేతిలో అయితే అది అక్రమానికి గురైందో, కబ్జాకు గురైందో వాళ్ళ చేతి నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో హైడ్రా రికవర్ చేస్తూ వస్తుంది. అంటే ఈరోజు హైడ్రా ఇక్కడ మన జూబ్లీ చెక్పోస్ట్ చేరువలో దాదాపు 2000 చదరపు గజాల స్థలాన్ని హైడ్రా వెనక్కి తీసుకొచ్చింది. అంటే దాని విలువ వచ్చేసి దాదాపు 100 కోట్ల పైనే దాని విలువ ఉంది. 2 దశాబ్దాలకు పైగా సత్యనారాయణ అనే ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి దాంట్లో ఒక ప్రైవేట్ బిజినెస్ నడిపిస్తున్నాడు, అంటే నర్సరీ బిజినెస్ నడిపిస్తున్నాడు. సో దాన్ని పూర్తిగా హైడ్రాకు అక్కడున్న స్థానికుల నుంచి కంప్లైంట్ రావడం, అక్కడున్న రంగనాథ్ గారు కూడా దానిపైన పూర్తి స్థాయిలో సీరియస్గా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే గతంలోనే ఆ సత్యనారాయణ గారికి ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దాంతో అటు హైడ్రా పైన అటు సత్యనారాయణ గారు అటు హైకోర్టుకి ఇవ్వడం, స్టే తీసుకోవడం జరిగింది హైకోర్టుకి వెళ్ళి. సో మళ్ళీ అంటే ఇట్లాంటి నడుస్తూ ఉండగానే హైడ్రా మొత్తం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని కాస్త దాని 100 కోట్లకు పైగా ఉన్న ఆ 2000 చదరపు భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుంది. కష్టంగా హైడ్రా అది గొప్పతనం అనుకోవచ్చు. అంటే కొన్నిసార్లు హైడ్రా వివిధ సందర్భాల్లో పేదలు కూల్చేస్తుంది. చాలా వరకు సందర్భాల్లో రోడ్డుపై ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళని కూడా గట్టిగానే వాళ్ళపైన కొరడా జులిపిస్తుంది. సో దీంట్లో ప్రధానంగా ఈరోజు జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర 2000 చదరపు గజాల విషయంలో కూడా హైడ్రాని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే జూబ్లీ చెక్పోస్ట్ అంటే సిటీ నడిబొడ్డున ఉంది. ఇప్పుడు మా జూబ్లీ హిల్స్ కావచ్చు, లేకపోతే బంజారా హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇట్లాంటి ప్రధానమైన ఏరియాలలో భూమి విలువ చాలా విపరీతమైన రేట్లో ఉంది. ప్రభుత్వ భూములు విపరీతంగా అడ్డగోలుగా కబ్జా చేసిన వాళ్ళపైన అటు ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్న అక్కడ స్థానికులు ఇది కబ్జా అయింది, దీనివల్ల మాకు ఇబ్బంది ఉంది, ఇది ప్రభుత్వ భూమి అని వివిధ సందర్భాలు అర్జీలు పెట్టుకుని దానిలో కూడా అటు ప్రజావాణిలో అధికారులు సీరియస్గా తీసుకొని హైడ్రా రంగనాథ్ కమిషనర్ ఎవరైతున్నారో వాళ్ళకి తరలించడం జరిగి అక్కడ నుంచి ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఒకసారి దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన భూమిని హైడ్రా సోమవారం విముక్తి కల్పించింది. జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఅవుట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించినది. అయితే పిల్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి ఫేక్ ఇంటి నంబర్ క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నారు. ఈయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. జిహెచ్ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. అక్రమణకు పాల్పడ్డ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదో పట్టించి స్టే తెచ్చుకున్నాడు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు, నర్సరీ నడపరాదు అని, కానీ అక్కడి అనుమతులు లేని షెడ్డులు నిర్మాణాలు నర్సరీ వ్యాపారాన్ని నిర్మించాడు. అంటే ప్రజావాణిలో ఫిర్యాదుల మేరకు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారి ఆదేశాలతో హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లేఅవుట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని నిర్ధారించగా నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు నోటీసులు హైడ్రా ఇచ్చింది. ఈ నోటీసులపై తిరిగి హైకోర్టును ఆశ్రయించిన సత్యనారాయణ అక్కడ చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేను కూడా కొట్టివేసింది. హైడ్రా తీసుకోబోయే చర్యలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం జూబ్లీ హిల్స్లో కూల్చివేతలో హైడ్రా చేపట్టి నర్సరీలో మొక్కలను తరలించేందుకు అవకాశం ఇచ్చిన అక్కడి షెడ్యూలతో పాటు ఆక్రమణలను తొలగించి దీంతో దాదాపు 2000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు పేర్కొంటుంది. అంటే బోర్డులో పెట్టింది. జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు రంగనాథ్తో పాటు పాలక మండలి సభ్యులు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే ఈ ఉదాంతం అంతా జరుగుతుంది. ఒకవైపు హైడ్రాకు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుని దీన్ని ఖచ్చితంగా మనం రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటే దీనివల్ల ప్రజలకు అటు ప్రజావసరాలకు వాడుకోవాల్సిన స్థలాన్ని పూర్తిగా కబ్జా అయిందని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం, దాంతో హైడ్రా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం, మళ్ళీ స్టే తీసుకోవడానికి కూడా హైకోర్టులో అటు పిల్ల సత్యనారాయణ వెళ్ళడం, అక్కడ హైకోర్టులో కూడా తనకు చుక్కెదురైంది పూర్తి స్థాయిలో. అంటే అక్రమణ అటు ఒకవైపు హైడ్రా రంగనాథ్ గారు అయితే కమిషనర్ ఉన్న రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చారు. కబ్జా ప్రభుత్వ భూములను గాను
ఇటు ప్రజా అవసరాలకు సంబంధించిన భూములని, నాలాలని, కుంటలని, చెరువులను ఎవరు కబ్జా పెట్టినా సరే మేము ఖచ్చితంగా దాన్ని రికవర్ చేస్తాం. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే మీరు కోర్టుకు వెళ్తారా, ఇంకో దగ్గరికి వెళ్తారా, అది మీ ఇష్టం అని చెప్పేసి కూడా హైడ్రా రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టే ఈ సందర్భం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే హైదరాబాద్ నడి సెంటర్లో దాదాపు 100 కోట్లకు పైగా ఉన్న భూమిని కాపాడినట్టు కూడా ఏవి రంగనాథ్ గారు చెప్తూ అక్కడ చుట్టూన్న ఆ పాలక మండలి, ఆ చుట్టూన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది.